తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు 4 Sides TV. బిగ్ డిబేట్ ద పొలిటికల్ థాట్ కార్యక్రమానికి స్వాగతం. అగ్రరాజ్యమైన అమెరికా డొనాల్డ్ ట్రంప్ కైవసం చేసుకున్నారు. అత్యధిక మెజార్టీతో డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారానికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లలో ఏదైతే మాటిచ్చారో, ప్రజలను ఉద్దేశించి ఏదైతే అడ్రస్ చేశారో, అడ్రస్ చేసే భాగంలో నేను అధ్యక్షుని అయిన తర్వాత మొదటిగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ను యుఎస్ నుండి పారదోల్తాను, H1B వీసాలకు సంబంధించింది ఏ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాను, అలాగే కెనడా మెక్సికో బార్డర్ల నుండి ఏదైతే వలసలు వస్తున్నాయో, డ్రగ్స్ వస్తున్నాయో దాన్ని నివారించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కనుక వాళ్ళు అదుపు చేయలేకపోతే వారి మీద కఠినమైన చర్యలు చేపడతాను. భారతదేశానికి సంబంధించింది కూడా భారతదేశం నుంచి ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతుందో దాని మీద సంఖ్యలు విధిస్తాను, ట్యాక్సెస్ విధిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే, నిన్న ప్రమాణ స్వీకారం చేసుకున్న మరుక్షణమే ఇల్లీగల్ మైగ్రెంట్స్ను తరిమి కొడతాననే ఉత్తర్వుల మీద, అలాగే చిల్డ్రన్స్ ఎవరైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పుట్టిన పిల్లగాళ్ళు ఉంటారో, చిన్న చిన్న బేబీస్ బై బర్త్ వాళ్లకు యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుంది. దాన్ని రద్దు చేస్తూ ఫస్ట్ సంతకం చేశారు. అలాగే పనామా ఏదైతే ఉన్నదో, పనామాకు సంబంధించిన లేక్ ఉన్నదో ఆ లేకును అమెరికన్గా సంబంధించింది లేక్గా వ్యవహరిస్తూ దాని మీద కూడా సంతకం చేశారు. కెనడా మీద ట్యాక్సెస్ విధిస్తానని చెప్పినప్పటికీ ఇంకొక వివాదాస్పదమైన వ్యాఖ్యం ఏమంటే, కెనడాలో కూడా 51 దేశంగా నేను యునైటెడ్ స్టేట్స్లో కలపడానికి మీకు ఆహ్వానం పలుకుతున్నానని ఆహ్వానం పలికినట్టే పలికి కెనడాను బెదిరిస్తూగా మాట్లాడారు. దానికి జస్టిన్ ట్రూడో అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో వైస్ ప్రైమ్ మినిస్టర్ చాలా కఠినంగా వివరించి, నీకు సంబంధించిన విషయాలు మాత్రం నువ్వు జోక్యం చేసుకో, మా వద్దకి రాకూడదు, మా జోలికి రాకూడదని హెచ్చరిక జారీ చేసింది కెనడా ప్రభుత్వం. మెక్సికన్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే భారత సంతతికి సంబంధించిన దర్దాపుగా 7.5 లక్షల మంది విద్యార్థులు అక్కడికి చదువుకై ఉన్నత చదువులు చదివి వద్దామన్నట్టుగా వెళ్ళిన సమయంలో వాళ్ళకు సంబంధించిన కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో వారికి వెనక్కి పెంపడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలో గత సంవత్సరం ఏదైతే దర్దాపుగా 6,500 మందిని దర్దాపుగా వాపస్ పంపించారు, దానికి సంబంధించింది ఈరోజు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మనతోని మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి తులసి రెడ్డి గారు మనతో లైన్లో ఉన్నారు. తులసి రెడ్డి గారు, వెల్కమ్ టు ద 4 Sides TV. అలాగే నరసింహారావు గారు, సిపిఎం నేత అయినటువంటి నరసింహారావు గారు కూడా ఈరోజు మనతోటి మన జూమ్ లింక్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు గారు, వెల్కమ్ టు ద 4 Sides TV. అలాగే మస్తాన్ రావు గారు, విశ్లేషకులు ఎవరైతే ఎనాలిస్ట్ ఉన్నారు, చాలా బ్రహ్మాండమైన విశ్లేషిస్తారు. రాష్ట్రం కాకుండా దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఒక విశ్లేషణ మనం మస్తాన్ రావు గారి దగ్గర నుంచి వెళ్ళి ప్రతిసారి మనం ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఆశిద్దాం. మస్తాన్ రావు గారు, వెల్కమ్ టు ద 4 Sides TV. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి కృష్ణ ప్రసాద్ గారు మనతో లైన్లో మరికొద్ది నిమిషాలలో, అంటే ఇక్కడికి అక్కడికి కొంచెం టైం సరిపోవట్లేదు కాబట్టి అతను కూడా వస్తారు, వారు కూడా మాట్లాడానికి వస్తారు. అలాగే ఎన్ఆర్ఐ రెహమాన్ గారు కూడా మనతో కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం తులసిరెడ్డి గారితో మొదలు పెడదాం. తులసిరెడ్డి గారు, ఈరోజు ఏదైతే భారతదేశానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాడో డొనాల్డ్ ట్రంప్, అంత కఠినమైన చర్యతోనూ మన విద్యార్థుల భవిష్యత్తు మొత్తం అగోమ్య గోచరంగా మారింది. ఈ విషయంపై మీరు అలా స్పందిస్తారండి? నిన్న మొన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు ఒకటి అమెరికాను ప్రభావితం చేస్తాయి,
భారతదేశాన్ని ప్రభావితం చేస్తాయి, అమెరికాకు పొరుగు దేశాలను ప్రభావితం చేస్తాయి, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇది నిన్న ఆయన తీసుకున్న నిర్ణయాలు వచ్చేసి అది ఆషామాషి నిర్ణయాలు కాదు. సరే, అవి ఏ మేరకు కోర్టులో నిలుస్తాయనేది అది సెకండరీ అంశం. కానీ ప్రస్తుతానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు వచ్చేసి అటు అమెరికాను, భారతదేశాన్ని, పొరుగు దేశాలను, ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు. దాంట్లో సరే, జన్మత పౌరసత్వం రద్దు అనేది, తర్వాత అక్రమ వలసదారులను పంపించడం అనేది, ఇది ప్రస్తుతానికి మన దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన సమస్యలు. ఇంకా మిగతా టారిఫ్ గురించి, సుంకాల గురించి మన దేశానికి గురించి ఇంకా పట్టించుకోలేదు, కానీ అది కూడా రావచ్చు. కాబట్టి దీంట్లో సరే, మన దేశానికి సంబంధించి అక్రమ వలసదారులకు సంబంధించి అమెరికాలో దాదాపు 1,40,00,000 మంది, అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి 1,40,00,000 మంది అక్రమ వలసదారులు, అంటే ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఉండేవాళ్ళు, ఏమాత్రం ఆధారం లేకుండా, ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఉండేవాళ్ళు అమెరికా జనాభాలో 1,40,00,000 మంది ఉంటారని, అందులో భారతీయులు 7,25,000 మంది ఉంటారు. ఇది ఓవరాల్గా వచ్చేసి అక్రమ వలసదారులు. సరే, అక్రమ వలసదారు ఏ డాక్యుమెంట్స్ లేకుండా అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా వచ్చేసి అది ఏ దేశమైనా, మన దేశం కూడా వలసదారులను పంపిస్తుంది కాబట్టి అది ఏ దేశమైనా అక్రమ వలసదారులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చర్యలు తీసుకోవడం అనేది అది దాని పేరే అక్రమం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఈవెన్ బైడెన్ ప్రభుత్వం కూడా, ఈవెన్ ట్రంపే కాదు, బైడెన్ ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరమే 2024లోనే ఓవరాల్గా 2,70,000 మంది 192 దేశాలకు చెందిన వాళ్ళను బయటికి పంపించడం జరిగింది. మన భారతీయులను 1,529 మందిని పంపించడం జరిగింది వెనక్కి. కాబట్టి ఈవెన్ బైడెన్ గవర్నమెంట్ కూడా జరిగింది ఇది. ఇప్పుడు అది అక్రమ వలసదారులకు సంబంధించి అంశం. కానీ ఇప్పుడు జన్మత పౌరసత్వ రద్దు, ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. జన్మత పౌరసత్వం రద్దు అనేది మరి రెట్రోస్పెక్టివ్ కాదు, ప్రాస్పెక్టివ్ అనుకుంటాను. ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత నుండి అమలు అవుతుంది. కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వారికి, ఆల్రెడీ ఇప్పటికే పుట్టిన బిడ్డలకు అది వర్తిస్తాను అనుకోవడం లేదు. ఇది రెట్రోస్పెక్టివ్ ఉండదు, ప్రాస్పెక్టివ్. ఫిబ్రవరి 19 తర్వాత అక్కడ అక్రమ మామూలుగా రెడ్డి గారు నిన్న సంతకం చేశారు, 30 రోజుల తర్వాత ఈ బిల్లు అమల్లోకి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. ఫిబ్రవరి 19. ఇక్కడ సరే, జన్మత పౌరసత్వము అనేది ఇది ఏ దేశమోడైనా, అక్రమ వలసదారుడైనా, సక్రమ వలసదారుడైనా, గ్రీన్ కార్డు ఉన్నా, ఎవరున్నా సరే అక్కడ పుడితే, అమెరికాలో భూమి మీద, అమెరికా గడ్డ మీద పుడితే వాడు అక్రమమైనా సక్రమైనా ఏమైనా సరే అతను అమెరికన్ సిటిజన్ అని చెప్పేసి ఇంతవరకు ఉన్నది. అవును. ఇప్పుడు జరగబోయేది ఏమంటే అలా కాదు. అక్రమ వలసదారులకు పుట్టిన తర్వాత వచ్చేసి సక్రమ వలసదారుల్లో గ్రీన్ కార్డు లేకపోయినా, సిటిజన్షిప్ లేకపోయినా, అమెరికా మిలిటరీలో సభ్యత్వం లేకపోయినా, మిగతా వచ్చేసి ఏ వీసా ఉన్నా, విద్యార్థి వీసా ఉన్నా, టూరిజం వీసా ఉన్నా, వర్క్ వీసా ఉన్నా, ఏ వీసా ఉన్నా కానీ వాళ్లకు పుట్టిన బిడ్డలు అక్కడ పుట్టినంత మాత్రాన రాదు అనేది ఇప్పుడు ట్రంప్. ముందేమొచ్చేసి ఇప్పటికైనా వచ్చేసి ఆల్రెడీ పౌరసత్వం ఉండే వాళ్ళకు ఉంది, గ్రీన్ కార్డు ఉండే వాళ్ళకు వాళ్ళ బిడ్డలకు వస్తుంది. తర్వాత వచ్చేసి మిలిటరీ సభ్యత్వం ఉండే వాళ్ళకు ఏది తల్లిదండ్రులు ఒకరుంటే చాలు. కానీ ఇంకా మిగతా వీసాలు అయికాక మిగతా వీసాలు ఉండే వాళ్ళకు అక్కడ పుట్టినంత మాత్రాన రాదు అనేది ఇది ప్రధానంగా. ఇంకా అక్రమ వలసదారుల బిడ్డలకు ఆటోమేటిక్ గా అక్రమ వలసదారులనే పంపాలనుకోవడం, ఇంకా అక్రమ వలసదారుల బిడ్డలను కూడా వాళ్ళకు కూడా వర్తించదు. ఇది ఓవరాల్ గా ముందుటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా అనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై నరసింహారావు గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారావు గారు, మీరు చెప్పండి. ఒక అగ్రరాజ్యమైనట్టు అమెరికా నిన్న పుతిన్ గురించి మాట్లాడుతూ పుతిన్ మొత్తం రష్యాను సర్వనాశనం చేసేస్తున్నామని చెప్పారు. ఇదే నేపథ్యంలో పుతిన్ వ్యవహార శైలి మార్చుకో అని కూడా చెప్పారు. అదే వ్యవహారంలో ప్రస్తుతం ఏదైతే యుక్రెయిన్ రష్యాకు సంబంధించిన యుద్ధంలో కూడా జోక్యం చేసుకుంటాను, యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. కాకపోతే నిన్నటిగాక మొన్న, అంటే సౌదీ అరేబియాలో గతంలో ఎప్పుడైతే ట్రంప్ ఉండేనో, నేను ఆయుధాలు సరఫరా చేసి వివిధంగా నన్ను ఆదుకుంటున్న సౌదీ అరేబియాను నెత్తిన పెట్టుకుంటున్నానని చెప్పారు. ఈ విషయంలో మీరేమంటారండి?
ఎస్ మిస్టర్ నరసింహారావు గారు. నరసింహారావు గారు మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. యా సార్ ప్లీజ్ కమ్ ఆన్. ఎస్ సార్ ఇట్స్ ఓకే రైట్ నౌ ప్లీజ్ క్యారీ ఆన్. ఇవాళ రష్యా ఉక్రెయిన్ వారు విద్యుత్కాలంగా సాగటంలో ప్రాథమికమైంది ఇవాళ అమెరికానే. ఇవాళ ట్రంప్ ఉండొచ్చు, ఇంతకుముందు బైడెన్ ఉన్నారు. ఏమైనా అమెరికా ఆధ్వర్యంలో యూరోప్ దేశాలు, నాటో ఆధ్వర్యంలో ఏంటంటే ఉక్రెయిన్ని వివాదాస్పదం చేసి ఇవాళ యుద్ధం సాగుతోంది. కాబట్టి దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ పోలీసుగా ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఉండటం అనేది ఇది ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నా సాగుతుంటే వరవడి. అందుకే ఇవాళ ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆధునిక యుగంలో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి అమెరికా ఇవాళ తిరిగి పాత రాచరిక వ్యవస్థ లాంటి పరిపాలన సాగిస్తున్నటువంటిది ఇవాళ దుర్భరమైంది, ఆందోళనకరమైంది. ఇవాళ ప్రపంచ దేశాలు ఆ దేశాల అభివృద్ధికి అక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఉంటే షేర్ చేసుకోవచ్చు, విద్యకు అవసరం వెళ్ళవచ్చు, ఇలాంటి వాటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ విధంగా వాటిని వినియోగించవచ్చు. కానీ ఇంత దురుసుగా ఒకవైపు ప్రవర్తించటం, రెండో వైపు శాశ్వతంగా ప్రపంచాన్ని శాసిస్తానని చెప్పి ఏకధోరణితో వ్యవహరిస్తున్నటువంటి అంతర్జాతీయ పోలీసుకు ఉన్నటువంటిదే ఇది రాబోయే కాలానికి అమెరికా అభివృద్ధి కాదు, ప్రపంచ దేశాల అభివృద్ధికి కూడా చాలా ప్రమాదకరమైంది. అందుకే ఇవాళ బైడెన్ నిర్ణయాన్ని ఎంత ఉన్మాదంతో ఆయన ప్రమాణం చేసి కనీసం గత ప్రభుత్వ నిర్ణయాన్ని మేము పరిశీలిస్తాం, మంచి చెడుని బట్టి ఆలోచిస్తాం అన్నా డిగ్నిఫైడ్గా ఉండేది. కానీ ఒక పొగరుబోతులాగా ఇవాళ మన తెలుగు భాషలో పొగరుబోతు అంటాం, ఆ విధంగా దురుసుగా ఏంటంటే ప్రమాణం చేసే మరుక్షణమే ఆ బైడెన్ నిర్ణయాన్ని అన్నింటినీ రద్దు చేస్తున్నానే కలం కొడుతూ చేశారు. ఆ దేశ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి ఉన్మానంతో ఉండేటువంటి ప్రెసిడెంట్ అల్టిమేట్ గా ప్రపంచ దేశాలతో సంబంధాన్ని అమెరికా కొనసాగించడానికి సానుకూలంగా ఉంటుందా అని చూడాలి. రష్యాకి సంబంధించిన వరకు ఇవాళ రష్యా ఉక్రెయిన్ చాలా చేరుకున్నది. ఇంత గతంలో ఉక్రెయిన్ కూడా రష్యాలో భాగం. ఆనాడు 90s లో రష్యా కొలాప్స్ అవుతున్న స్టేజ్ లో అప్పుడు ఉన్నటువంటి ప్రధాన ప్రెసిడెంట్ అప్పుడు నాటో దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నాటోలోకి ఉక్రెయిన్ని ఇన్వాల్వ్ చెయ్యము, మేము ఆహ్వానించము, సభ్యత్వం ఇవ్వము అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని వాయిలేట్ చేసి ఇవాళ ఉక్రెయిన్ నిరంతరం ఏంటంటే ఆయుధాలు సప్లై చేస్తూ రష్యాని అనవసర వివాదాలకు దించిన పరిస్థితి. కానీ దానికి కారణం అమెరికా సుప్రమసీ ఇంటర్నేషనల్ పోలీస్ యొక్క దురుస్తనం, పొగరబోతనం తప్ప ఇంకోటి కాదు. కానీ ఇది పరిష్కారం కావడానికి ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఇజ్రాయెల్ పాలస్తీనా ఎలా అయితే మానవ హారం జరుగుతుందో, పిల్లలనే లెక్క లేకుండా, మహిళలు లేకుండా దుర్భరమైనటువంటి ఉద్దేశంతో సాగిస్తుంటే యుద్ధం ఇది మరో విధంగా అంతకంటే భిన్నమైనది కాదు, ఇది కూడా అలాంటి యుద్ధమే. అందుకే ఇవాళ రష్యా కారణం కాదు, అమెరికానే కారణం. ఆ విధంగా అమెరికా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి, ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కాదు. అదే విధంగా తమ అనుకున్నట్టుగా ఇతర దేశాల్లో శాసిస్తే సాగదు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. కాదని పోతే ఆయన 3వ ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తానన్నాడు. నివారించడం కాదు, అలాంటి వాతావరణానికి దోహదపడే ఆలోచనలు, నిర్ణయాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రపంచ ప్రజలు ఎవరు కోరుకోవటం లేదు 3వ ప్రపంచ యుద్ధం. ఆయన నివారిస్తానంటూనే అందుకు ఉపక్రమిస్తున్నటువంటిది ఇవాళ ఇజ్రాయెల్ సంబంధించిన సహాయం కానీ, ఉక్రెయిన్ సహాయం కానీ జరుగుతుంది. ఇవాళ ఆయన ఆలోచనలు, చర్యలు కూడా ఉన్మాదంతో ఉంటున్నాయి. అందుకనే ఈ అంతర్జాతీయ సంబంధాలు దెబ్బ తీసుకోవడం అనేది ఆ దేశానికి కూడా మంచిది కాదు. ఇదే విషయంపై మన మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే నిన్న మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఒక బిల్లును సంబంధించిన సంతకం చేశారు. ఆ సంతకం చేసినప్పటి నుంచి వెళ్ళి 22 దేశాలలో, అంటే యునైటెడ్ స్టేట్స్లో భాగంగా ఉన్న 22 దేశాలలో ఈ డెమోక్రాట్స్ అక్కడ ఆధిక్యంలో ఉన్నారు. వారు దాన్ని నిరాకరించారు.
అందులో ఒక అటార్నీ జనరల్ దీన్ని తిరస్కరించేశాడు. కాలిఫోర్నియాకు సంబంధించిన ఒక అటార్నీ జనరల్ దీనిపై అది కోర్టులో చెల్లదు, మేము దీన్ని అమలు చెయ్యము అంటే చెయ్యము అని చాలా కఠినంగా చెప్పేశారు. ఈ విషయంపై భారత సంతతికి సంబంధించిన మన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంటుంది, మీరు ఎలా విశ్లేషిస్తారండి దీని మీద? అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి, కృష్ణప్రసాద్ గారు మీ వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్, మీరు వీడియో ఆన్ చేయండి. ఓకే రైట్, క్యారీ ఆన్ మిస్టర్ మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఫోర్ సైడ్ వచ్చేందుకు మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా, అమెరికా నుంచి పాల్గొంటున్న కృష్ణ గారికి కూడా, ఇక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదండి. ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. మెక్సికో నుంచి వచ్చిన వలసదారుల వల్ల అమెరికాకి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళకి అమెరికా పురోగతిలో అది ఎంత మేర డ్యామేజ్ చేస్తుంది అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే ఇంత సివియర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఇలాంటి నిర్ణయం ఇంత కఠినంగా తీసుకుంటారని అయితే ఊహించలేదు. సో ఇది యాక్చువల్గా మనకు చెప్పాలంటే అమెరికాకి సంబంధించి రాజ్యాంగంలో వాళ్ళ 14వ రాజ్యాంగ సవరణ కింద అంటే 1868లో తీసుకొచ్చారండి ఈ చట్టాన్ని. యాక్చువల్గా ఏంటి, ఎవరైతే జన్మతః పౌరసత్వం అక్కడ జన్మించిన వాళ్ళకి పౌరసత్వం లభించే వెసులుబాటు అనేది అప్పటి నుంచి కూడా అమలవుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎందుకు ఈ విధంగా అంటే, ఇటీవల కాలంలో అమెరికాలో ఈ వలసదారుల సంఖ్య బాగా ఎక్కువైపోతుంది అనేది వాళ్ళు అనేక సర్వేల ద్వారా కానీ, లేదంటే అమెరికన్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది, అంటే ఇప్పుడు ట్రంప్ని గెలిపించారంటే మనకు అర్థం ఏంటి, ఎన్నికల ప్రచారంలో ఆయన స్పష్టంగా చెప్పాడు, వాటికి సంబంధించి ఆయన వాళ్ళకి హామీలు ఇచ్చారు. ఎవరైతే అక్రమ వలసదారులు ఉంటారో వాళ్ళందరినీ చేస్తాం, అదేవిధంగా ఉక్రెయిన్ కి సంబంధించి మనము ఎక్కువ వేరే వేరే దేశాలకు సంబంధించి అమెరికా ఆర్థిక సహాయం అందిస్తుంది, దానివల్ల కూడా మనకి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, అమెరికా పౌరులకు సంబంధించి చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ఆయన చెప్తా వచ్చిన పరిస్థితి మనం గమనిస్తున్నట్టయితే. ఆయన 3వ ప్రపంచ యుద్ధాన్ని కూడా ఆపుతానని ఇటీవల అన్నారు, కానీ ఇందాక నరసింహారావు గారు అన్నట్టు అది జరుగుతుంది. ఇప్పుడు దీని విషయానికి వస్తా, మనకి మొత్తంగా చూసుకుంటే అమెరికా వ్యాప్తంగా చూస్తే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, దాదాపు 1,40,00,000 మంది ఈ విధంగా అమెరికాలో ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. దీని మొత్తంలో చూసినప్పటికీ కూడా భారతీయుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. అంటే మనకి ఇండియాలో ఎక్కువ మంది కూడా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ స్థిరపడుతున్న పరిస్థితి. అంటే కొంతమంది మన పంజాబ్ నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే. ఈవెన్ భారతీయుల్లో కూడా నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువ ఉంటుంది. పంజాబ్ నుంచి వెళ్ళే వాళ్ళేమో వ్యాపారాల కోసం వెళ్తారు, మనమేమో మన స్టూడెంట్స్ ఎక్కువ మంది డాక్టర్లు కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వీసెస్ అందించడం, లేకపోతే అక్కడ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవటం, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళి వేరే రాష్ట్రాల వాళ్ళు ఇండియన్స్ ఉంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవటం. ఇక్కడ ప్రాబ్లం ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, అమెరికాలో ఎవరైతే పౌరసత్వం ఉండి వాళ్ళ జన్మతః అమెరికన్లుగా ఉన్నారో వాళ్ళని వివాహం చేసుకుంటే దానికి పెద్ద సమస్య ఉండదు. కానీ ఇప్పుడు ఎవరైతే కొంతమంది మనకి ఒక దొడ్డిదారిన అవలంబిస్తూ ఉంటారు, ఏంటి, ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ పిల్లల్ని కంటా ఉంటారు, వాళ్ళ కంటం ద్వారా అక్కడ పౌరసత్వం లభిస్తుంది అనేది అదొక లూప్ హోల్. అంటే అమెరికాలో ఉన్న నిబంధనలలో దాని లూప్ హోల్ ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు, దాంట్లో సందేహం ఏం లేదు. దాన్ని మీరు కూడా ఏకీపిస్తారని అనుకుంటున్నాను. సో అవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఇండియాకి ట్రంప్ అమెరికాకి సంబంధించి మంచి సంబంధాలు ఉంటాయనేది ఆయన కూడా గతంలో చెప్పారు. బంగ్లాదేశ్ విషయంలో కూడా మన భారతీయులు జరుగుతున్న అన్యాయాల మీద ఆయన సానుకూలంగా స్పందించిన పరిస్థితి ఉంది. అయితే మరి ఇవన్నీ నేపథ్యంలో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్న భారతీయులకు సంబంధించి ఈ విషయంలో ఏం జరుగుతుంది? ఇంకో కోణం చూసినట్లయితే, మీరు అక్కడున్న డెమోక్రాట్లకు సంబంధించి దాదాపు 22 రాష్ట్రాలు ఇప్పటికి కోర్టును ఆశ్రయించాయి. వాటికి సంబంధించి ఏంటంటే, ఈ ట్రంప్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆయనకున్న విశేష అధికారాలు, ఆయనకి లభించిన విశేష అధికారాలని ఉపయోగించి బైడెన్ తీసుకున్న దాదాపు 78 వాటి ఏదైతే విధానాలకు సంబంధించిన నిర్ణయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయనకున్న ఎగ్జిక్యూటివ్
అధికారాలను ఉపయోగించి ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతే ఈ పౌరసత్వానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో అది కూడా ఉంది. అయితే రాజ్యాంగం అక్కడ అమెరికా రాజ్యాంగం ఎంత మనకి ఆయనకి అన్ని హక్కులు సర్వాధికారాలు ఉన్నప్పటికీ మస్తానా గారు మరొకసారి మీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు మనం ఒకసారి కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణప్రసాద్ గారు మీ ఫోన్ వెర్టికల్లో ఉంది, హారిజంటల్గా పెట్టండి ప్లీజ్. అండ్ మోర్ ఓవర్ వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. అండ్ జస్ట్ వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ కృష్ణప్రసాద్ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు సంబంధించింది ఒక విషయం మాత్రం చాలా మా విశ్లేషకులు కానీ మా తులసిరెడ్డి గారు కానీ నరసింహారావు గారు కానీ చాలా క్లియర్గా ప్రతి విషయం చెప్పారు. ఒక విషయం నేను కూడా దీంట్లో చూడదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పటి వరకు భారతీయులకు సంబంధించి ఐటీ సెక్టర్లో ప్రధాన పాత్ర పోషించిన భారతీయులు అంటే ఇంతకు ముందు గతంలో ఓడెక్కేదాకానేమో ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న లాగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన భారతీయులను వెనక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజ్ ఏ ఎన్ఆర్ఐ, యాజ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఎట్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, హౌ యు ఆర్ గోయింగ్ టు సే అబౌట్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ ట్రంప్ తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడారు. బట్ అగైన్ ఏది కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. దీనికి ఒక 30 రోజులు టైం ఉంది. న్యాయ వ్యవస్థ ఇక్కడ కూడా స్ట్రాంగ్. ఏదైనా కూడా ప్రతి ఒక్కరు దీన్ని ఒక కాంగ్రెస్ తర్వాత దానికి సంబంధించిన ఎవ్రీ వన్ హ్యాస్ టు అప్రూవ్ ఇట్. దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ నా ఉద్దేశ ప్రకారంలో ఇంతకుముందు జరిగిన అంటే బైడెన్ గారు ఉన్నప్పుడు అమెరికాకు ఒక అంటే మంచి గుర్తింపు లేకుండా పోయింది వేరే దేశాలలో. బికాస్ అతని ఎర్లియర్ ట్రంప్ అతని ఏజ్ వల్ల కావచ్చు, ఇంకా అతను తీసుకున్న నిర్ణయాలు కానీ 4 సంవత్సరాలు చెప్పాలంటే అమెరికా కొద్దిగా వెనుకబడిపోయింది చాలా విషయాల్లో. ఈ విషయాల్లో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే ఫస్ట్ టైం ఎన్నిక అయినప్పుడు ఈ మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అగ్రీడ్ అండ్ హీ ఆల్సో రియలైజ్డ్. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే జీవితంలో పాఠాలు నేర్చుకున్నట్టు తను కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఈ ఇంక్లూడెడ్ ఆల్ ది యూత్ అండ్ ఆల్సో టెక్నాలజీ పీపుల్ అరౌండ్ హిమ్. ఇట్స్ నాట్ ఓన్లీ పొలిటికల్ పీపుల్ అరౌండ్ హిమ్. దట్స్ వాట్ ఐ సీ ఇట్ రైట్ నౌ. దీనివల్ల ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఒక ఎడ్యుకేటెడ్ నిర్ణయం ఉంటుంది. ఎడ్యుకేటెడ్ పరంగానే తీసుకుంటారు తప్ప ఒకరి మీద ఒత్తిడి తీసుకురావాలని తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు అవసరం ముగిసిన తర్వాత ఒక అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం లేకుండా ఇంకో మాట అని చెప్పేసి అలా కాకుండా నాకు తెలిసిన విధంగా అంటే 4 years ట్రంప్ లో ఉన్నప్పుడు చాలా మందికి మన 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 భారతీయులకు గ్రీన్ కార్డులు వచ్చాయి. అప్పుడు చాలా వరకు వచ్చాయి గ్రీన్ కార్డులు. చాలా మంది వచ్చిన వాళ్ళందరూ అదే అంటారు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చెప్తారు ఏంటంటే ట్రంప్ ఉన్నప్పుడే బాగుండింది, మాకు చాలా మంది గ్రీన్ కార్డు వచ్చినాయి, మాకు అంతా అడ్వాన్స్ అయిపోయింది అట్లా అయిందని చెప్పేసి చాలా సంతోషపడ్డారు. అతను కటుగా మాట్లాడినా కూడా కొన్ని భారతదేశ విధానంలో అతను చాలా ఇంట్రెస్టెడ్ చూస్తాడు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళమని అతను కూడా తెలుసు. మన తెలివిని యూజ్ చేసుకోవాలని మనం అతను ఇప్పుడు నిన్న ఒక డిబేట్ లో మాట్లాడుతుంటే H1B అనే దానికి ఉంది కదండి. దాంట్లో కొంతమంది ఏమంటారంటే H1Bకి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని కొంతమంది ఏమంటారంటే H1B అంటే బేసికల్లీ ఈయనేమనంటే ఎవరైతే బాగా నిపుణులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి రావాలి, వచ్చి ఈ దేశాన్ని కూడా డెవలప్ చేయాలి. అతను ఈ 2 వాదనలు విన్నాడు అతను. And he was hearing both sides of it and he is trying to take a decision on this one. అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే రానున్న రోజులు మంచి రోజులే అనుకుంటున్నాను. ఎందుకనంటే గత 4 సంవత్సరాలతో పోలిస్తే ఏ రోజులైనా మంచిది అనుకుంటాను నేను. ఇంకొక విషయం ఏంటంటే ఈ 7 లక్షల భారతీయులు కానీ తర్వాత ఇంతకుముందు చెప్పిన నెంబర్స్ ఎవరైనా అండి మన దేశం కూడా ఎవరైనా అక్రమంగా వచ్చి మన దగ్గర ఉంటా అంటే ఏ దేశం ఒప్పుకోదు. అది అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇంకేదైనా కంట్రీ, భారతదేశం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఉంటా అంటే అక్రమంగా ఉంటే మనం భరించలేం కదా. అదే విధంగా ఏమండి
బంగ్లాదేశ్ అదే జరుగుతుంది, మనం దాన్ని అవాయిడ్ అదే ఇప్పుడు అది అవాయిడ్ చేయద్దు. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కూడా మొక్కై వంగైంది మానై వంగదు అన్నట్టు ముందు దాన్ని కంట్రోల్ చేయడమే అతను చేస్తున్న పని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫర్గెట్ అబౌట్ మన భారతదేశంలో చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా ఎవరో టెర్రరిస్టులు ఉంటారని అనుకోను, కానీ వేరే దేశస్తులు వాళ్ళు వీళ్ళు ఇక్కడ గ్యాంగ్స్టర్స్ ఉండి దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండి. అందుకొరకే హీ వాంటెడ్ టు కంట్రోల్ థింగ్స్. దీన్ని ఇది పెట్టడం వల్ల అట్లీస్ట్ కొంత స్క్రాప్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. దానివల్ల ఓన్లీ ఇండియన్స్ కే ఎఫెక్ట్ అవుతుంది, ఇండియన్స్ కే ప్రాబ్లం అవుతుంది అనుకోవడం మాత్రం తప్పది. ఇది ఏంటంటే జస్ట్ ఇట్స్ బిగినింగ్ ఆఫ్ రిమూవింగ్ ద స్క్రాచ్. ఇదే విషయంపై మనం ఒకసారి స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారానికి మోదీ గారికి పిలవకుండా మన భారతదేశం నుంచి వెళ్ళి జయశంకర్ గారు యాజ్ ఎ ఫారెన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళారు. అదే నేపథ్యంలో ముఖేష్ అంబానీకి ఆహ్వానం పలికారు. అంటే ప్రపంచ కుబేరులు కూడా అక్కడ ట్రంప్తో కనబడ్డారు. కానీ మన దేశ ప్రధాని అయినటువంటి మోదీ గారు ఎవరైతే ఆలింగనం చేసుకొని నా ప్రధాని నా అధ్యక్షుడు అని మనం ఆలింగనం చేసుకున్న మోదీ గారు అక్కడ లేకపోవడం అంటే ద్వారా ఇంకొక విషయం నేను జోడించదలుచుకున్నాను. మన కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టుగాను, మన మిత్రుడు మన మస్తాన్ రావు గారు చెప్పినట్టుగాను, అంటే గతంలో మెక్సికోకు సంబంధించింది అక్కడ గోడ కడుతున్నానని చెప్పారు. ఆ గోడను వాళ్ళందరూ వ్యతిరేకించారు. ఇటు అమెరికన్స్ కూడా వ్యతిరేకించారు, మెక్సికన్స్ కూడా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా చూస్తారండి ఇప్పుడు ప్రస్తుతం? 2 అంశాలు మీరు చెప్పినట్లు మోడీ గారు పోకపోవడం అనేది ఇక్కడ కంట్రీ తరపున భారతదేశం అనేది ఒకటి, రెండవది వ్యక్తిగతము. దేశం తరపున ఓకే, భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ గారు పోయారు, అది ఓకే. కానీ మీరు చెప్పినట్లు మనం అనుకోవడం అంటే జనరల్ గా పబ్లిక్ మోడీ గారికి ట్రంప్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి ఆయన తరపున అమెరికాలో కూడా ఆయన తరపున ఈయన ప్రచారం చేశాడు, ఈయన ఇక్కడికి వచ్చాడు అవుడు మోడీ అని చెప్పేసి అక్కడ ఆ టైపు సాగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో జనరల్ గా వచ్చేసి ఎవరు పోయినా పోకపోయినా ఈయన పోతాడు అని జనరల్ గా అనుకున్నారు. కానీ సరే చాలా రోజులు ఉంటే జయశంకర్ గారే పోతారని పేపర్లో కూడా వస్తుంది. కానీ అది కొంత మరి ఆయన పర్సనల్ గా పిలవకుండా వారికి కంట్రీకి ఇన్విటేషన్ పంపించి పర్సనల్ గా పిలవలేదో లేదు వచ్చేసి మరి ఈయన పర్సనల్ గా పిలిచిన ఈయన పోలేదు కానీ మనకు పూర్తిగా తెలియదు. ఎనిహో అది మాత్రం కొంచెము డిబేటబులే. కంట్రీ తరపున కాదు కానీ కంట్రీ తరపున పోయారు, వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్షిప్ తరపున పోలేదనేది ఒకటి న్యాచురల్ గా వచ్చేసి ఎవరికైనా సందేహం కలిగే ఆస్కారం ఉంది. మరి డెప్త్ లోపల ఏం జరిగింది మనకు తెలియదు. ఇక రెండవది వచ్చేసి సరే డెఫినెట్ గా వచ్చేసి ఏ దేశమైనా మన దేశం కూడా సఫర్ అవుతుంది కదా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ యొక్క వలసలను నివారించడము, ఈ యొక్క దాంట్లో వచ్చేసి డ్రగ్స్, గంజాయి, ఈ యొక్క టెర్రరిజము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి దానికి పొరుగు దేశము ఈ పక్క మెక్సికో కంపారిటివ్లీ అమెరికాతో పోలిస్తే బీద దేశము. కాబట్టి అక్కడ నుండి వలసలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది లాస్ట్ టైం కూడా చెప్పాడు, ఇప్పుడే కాదు ట్రంప్ వచ్చేసి లాస్ట్ టైం కూడా మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానని చెప్పాడు. అప్పుడు పూర్తిగా చేయలేకపోయినాడు. కానీ డెఫినెట్ గా వచ్చేసి అది ఆ కంట్రీకి ఒక సమస్య అదేమో. డెఫినెట్ గా వచ్చేసి ఏ దేశంలో ఆ దేశంలో వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కాబట్టి ఆడ భద్రతా ఏర్పాటు పటిష్టంగా చేస్తా ఉన్నట్టుంది, ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. గోడ కట్టేదానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఇది కెనడాను కలుపుకుంటాము, మెక్సికోను కలుపుకుంటాము, ఇవే వచ్చేసి ఇది సామ్రాజ్యవాద కింద పోతుంది. అగైన్ వల్ల వచ్చేసి ప్రపంచ ప్రజలు ప్రజాస్వామ్య ప్రియులు దీన్ని హర్షించరు. నువ్వు అమెరికా వరకు వచ్చేసి ఓకే, ఏ దేశమైనా నేను గ్రేట్ గా ఉండాలనుకుంటాను, భారతీయునిగా ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొడరా నీ తల్లి భూమి బాధినట్టు ఎవరి దేశం వాళ్ళు అనుకోవచ్చు. కానీ మిగతా అన్ని వచ్చేసి కెనడాను కలుపుకుంటాము 51 రాష్ట్రంగా, మెక్సికోను కలుపుకుంటాము. తర్వాత ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు మార్చడము, ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తప్పుకోవడము, ఈ యొక్క వాతావరణ సంబంధించి ప్యారిస్ ఒప్పందం తప్పుకోవడము, ఇవి వచ్చేసి ఇది ఏమాత్రము వచ్చేసి కరెక్ట్ కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నంతలో వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా చేస్తుంది, ఉన్నంతలో వాళ్ళకు నిధులు ఉన్నంతలో. కాబట్టి అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకా గతానికంటే కొంత డబ్బులు ఎక్కువ ఎంకరేజ్ చేయాల్సింది పోనిచ్చి దాని నుండి విరమించుకుంటాం అనేది ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అమెరికా బడ్జెట్ లో ఎంత ఉంటుంది అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చేది? ఒక స్మాల్ స్పాట్ అంతే. నువ్వు కాకుంటే చైనా ఆల్రెడీ ఇస్తా అని చెప్పింది, వేరే దేశాలు ఇస్తాయి. దాని గురించి నువ్వు పోయినంత మాత్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమది లేకుండా పోదు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇంకా మరొక వైపు వచ్చేసి
ఈ యొక్క వాతావరణ కాలుష్యం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పొర పోతా ఉంది, ఇది కార్బన్ మోనాక్సైడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ అని చెప్పేసి అనుకునే నేపథ్యంలో అతను వచ్చేసి ప్యారిస్ ఒప్పందం నుండి తప్పుకోవడం అనేది ఇది ఒక మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం. ఇది చాలా తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా వచ్చేసి అందరం వచ్చేసి గ్రీన్ ఎనర్జీకి పోతా ఉంటే ఆయన గ్రీన్ ఎనర్జీకి బదులు ఆయన శిలాజేంద్రం కోసం పోతా అని చెప్పేసి రివర్స్ లో. కాబట్టి కొన్ని వచ్చేసి అప్రిషియబుల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని వచ్చేసి తుగ్లకే వారాలు కొన్ని కనపడుతున్నాయి. అమెరికాను గ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ మిగతా వచ్చేసి మొత్తం ప్రపంచ దేశాలనే కాకుండా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని మొత్తము అవి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు అనిపిస్తుంది. రైట్ సార్, ఇదే విషయంపై నరసింహారావు గారి దగ్గర వెళ్దాం. నరసింహారావు గారు, ఈరోజు ఇప్పుడు మనం తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా యునైటెడ్ నేషన్స్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తప్పుకుంటున్నానని చెప్పారు. అలాగే మెక్సికన్కు సంబంధించిన ఓషియన్ను మెక్సికన్ ఆఫ్ అమెరికా అని పేరు పెట్టుకున్నారు, ఓషియన్ ఆఫ్ అమెరికా అని. అయితే ఈ విషయంలో మనం ఒక ఆలోచించవలసిన విషయం ఏంటంటే మ్యాక్సిమం ఎనర్జీకు సంబంధించిన ఏదైతే రిఫైనరీస్ ఉన్నాయో అది అక్కడనే ఉన్నాయి మెక్సికన్ సీలో. అప్పుడు అతను ఒక ఆధిపత్యం కనుక అక్కడ తీసుకుంటే దాని విషయంలో ఆయన బెదిరించే ధోరణిలో ఏదైతే మాట్లాడినారో దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగానే ప్రపంచ దేశాలకు ఒక్కసారిగా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అలాగే కెనడాకు సంబంధించింది కూడా ఈరోజు చాలా కఠినంగా ఒక మాట అన్నాడు, దానికి వాళ్ళు వ్యతిరేకించారు అఫ్ కోర్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఎ సూపర్ పవర్, దాట్స్ వై మేబీ దే నీల్ డౌన్ అనే ఒక అది కూడా వస్తుంది. జస్టిన్ ట్రూడో తప్పుకున్నాడు, ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ నేపథ్యంలో మీరు ఎలా విశ్లేషిస్తారని దీన్ని? మొదటి విషయం ఏంటంటే ఇవాళ మొత్తం విష కాలుష్యం అంతా కూడా అమెరికా ప్రధానంగా ఇండస్ట్రియల్ కంట్రీగా వార్ మోటివేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటిది. ప్రపంచంలో కాలుష్యానికి ప్రధాన బాధ్యత ఇవాళ అమెరికా. కానీ వాటి యొక్క పర్యవసానాలు పేద దేశాలు, మూడో ప్రపంచ దేశాలు అనుభవిస్తున్న పరిస్థితున్నాయి. ఇవన్నీ ప్యారిస్ లో చర్చ జరిగి ఒక అంగీకారానికి వస్తే దాంట్లో ఎక్కువ బాధ్యత వాడుతుంది, వాడు ఏ విధంగా దాన్ని రెన్యుమినేట్ చేయాలి అనేటువంటి చర్చ జరిగితే ఆ చర్చల్లో నుంచి ఉపసంహరించుకుంటున్నాను ఏకపక్షంగా. ఇవాళ ఎట్లా అయితే ప్రమాణం చేయగానే గత ప్రెసిడెంట్ చేసే 70 నిర్ణయాన్ని రద్దు చేస్తున్నాను కలం పోటు అన్నాడు. అది పరిశీలించుకోవడం అనేది వాళ్ళకి సంబంధించిన అంతర్గత విషయం, పరిస్థితి మంచిగా నేర్చుకోవడం వాడది, కానీ ఉన్మాదంతో చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు పారిస్ దాని నుంచి కూడా ఉపసంహరించుకోవడం అనేది మరో విధంగా ఏంటంటే కాలుష్యాన్ని పెంచుతాను భవిష్యత్తులో, ఆ విధంగా ప్రపంచ దేశాలు దాన్ని భరించాలి అని చెప్పి మొనోపలి వ్యవహారం చేస్తుంది. అలాగే ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ భారతదేశం నుంచే బయట దేశాలు కొనాలి అని చెప్పి వ్యాపార దృష్టితో ఉంది. నిన్నటి దాకా ప్రెసిడెంట్ పదవి పోయిన తర్వాత ఆయన వ్యాపారాలు ఆయుధాల వ్యాపారాల గురించి లెక్కలు కట్టుకునే వ్యక్తి వచ్చి రాగానే ఇవాళ ఏంటంటే తిరిగి ఉన్మాదంతోనే వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇవాళ మెక్సికోని ఆయన సాధ్యం కాదు, మెక్సికో ఇవాళ అమెరికాలో మెక్సికన్ ప్రజలు లేకుండా అసలు అమెరికా ఉండదు. ఎందుకంటే ఇవాళ పనులు చేసేటువంటి వాడు కింది స్థాయిలో అందరూ కూడా ఏంటంటే ఆ విధమైనటువంటి మెక్సికో తదితర నల్లజాతి ప్రజలు వాళ్ళని రానియని రోజు అమెరికా ఎట్లా ఉంటుంది, ఎవరి మీద ఆధారపడుతుంది అనేది అది భవిష్యత్తులో చూడాల్సిన విషయం. అలాగే తన 50 రాష్ట్రాలు తన దేశానికి సంబంధించినటువంటివి. స్వతంత్ర దేశం కెనడా, దాన్ని 51గా చేస్తాను, డిగ్రీ పాస్ చేస్తాను అంటున్నాడు. కానీ ఇది ఆలోచించాల్సిన విషయం. పిచ్చోడి చేతిలో రాయి లేకపోతే మరొకటి ఉన్నటువంటి వ్యవహారంగా సాగుతుంది. అందుకని ఆయన మంచి యూత్కి ఏం చేస్తాడో చేయవచ్చు, కానీ తన దేశ అభివృద్ధిలో ప్రపంచ దేశాల యువత కానీ విద్యావంతులు కానీ ఐటీ కానీ వాళ్ళు ఆహ్వానిస్తే పోయారు. ఆ విధంగా కాస్ట్ అమెరికన్స్ కి అయితే కాస్ట్ ఎక్కువ కాబట్టి వీళ్ళందరినీ పెంచుకుని తక్కువ కాస్ట్ వీటితో పని చేయించుకుంటున్నాడు. ఇవాళ వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని మరింత ఇబ్బంది పెట్టి జన్మత పుట్టిన పిల్లల్ని రద్దు చేస్తానన్నా లేక ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్మాదం చేసేవే. అది నేను అనుకుంటున్నాను శాశ్వతంగా అమెరికాకే దుష్పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అమెరికన్ ప్రజల నుంచే ఇవాళ ఉద్యోగాల కోసం యువతలో ఒక యాంగ్జైటీ నుంచి ఎన్నుకున్న శాశ్వతంగా అమెరికా యొక్క భవిష్యత్తు అంధకారంలో అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అమెరికాలో ఇంటర్నల్ గా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాల దాని నుంచి నేర్చుకోవాలి. అమెరికాతో చేతులు కలపడం అంటే అమెరికా యొక్క వ్యాపార
సౌదాన్ని మోయటానికి, ఆ విధంగా మనం వెట్టిచాకి చేసి వాళ్ళు లబ్ధి పొందడానికి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వాటికి అవకాశం ఉండకుండా ఉండాలి. మనకు స్వేచ్ఛ ఉండాలి, సౌభాతృత్వం ఉండాలి, అసమానత్వం ఉండాలి. ఇవన్నీ ప్రపంచ దేశాలు చెప్తా ఉన్నాయి. వీటిని కాదని ఇవాళ ఏంటంటే దుర్మార్గంగా నిరంకుశంగా వ్యవహరిస్తే తప్పకుండా ఇంటర్నల్ గా ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రపంచ ప్రజలు కూడా అవసరమైతే ట్రంప్ యొక్క ఆలోచన సరళిని వ్యతిరేకించి బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఆ ఇంటర్నల్ గా మార్పు చేర్పులు వాళ్ళకి సంబంధించిన దాంట్లో మనకేం సంబంధం లేదు. ఒకసారి దగ్గరికి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, జాయ్ బిడెన్ కు సంబంధించిన వయస్సు, కేవలం అతను చేసుకున్న వయస్సు ఏదైతే ఉన్నదో, ఆయనకు వయసు పేబడి తనైన సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడము ప్రధానంగా ట్రంప్ విజయానికి కారణమైందని చెప్తున్నారు. అది వాస్తవం కూడాను. అంటే జాయ్ బిడెన్కు సంబంధించిన ఏ నిర్ణయమైనా కూడా ఒకవేళ కనుక అదే స్థాయిలో కెమెలా హ్యారిస్కు సంబంధించిన ప్రపంచంలో క్యాంపెయినింగ్ చేసినట్టయితే ఆమె గెలుపు పొందేదే. భారత సంతతికి చెందిన కెమెలా హ్యారిస్ ఓడిపోవడానికి కారణం జాయ్ బిడెన్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన కఠోరత్వమే. అంటే అతనికి ఎలా మనం సంబోధించాలో తెలియదు, కానీ ఓడిపోయాడు, అయిపోయింది. కాకపోతే ఈరోజు ఈ విషయంపై మనం నరసింహారావు గారు, తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా భారత సంతతికి సంబంధించింది చాలా పెద్ద ప్రమాదం ఏర్పడ్డది అని మనం అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఇంకా 30 రోజుల గడువు ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, వెనుక నుంచి వెళ్ళి పొడుచుకొస్తున్నట్టుగా ఎలన్ మస్క్ వస్తున్నాడు బయటికి, తనకు సంబంధించిన పంజాబ్ విసురుతున్నాడు ట్రంప్ మీద. అక్కడ అధికారకు సంబంధించిన అధికారుల మీద తన ఆధిపత్యాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే ఒక్కసారిగా ట్రంప్ మేలుకొని కాదు ఇతను ఎప్పుడు కూడా కాలేడు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద ఇలా విశ్లేషిస్తారండి? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ట్రంప్ గెలుపు అనేది ఆయన ఒక ప్రౌడ్నెస్ తెచ్చింది. ఏంటంటే జో బైడెన్ కి సంబంధించి కమలా హారిస్ విషయానికి వస్తే, అక్కడ జాతుల మధ్య కూడా కొంత ప్రభావితం చూపిందని మనం చెప్పక తప్పదు. కమలా హారిస్ సంబంధించి ఒక రేసుకి సంబంధించి కూడా ఒక ప్రభావితం, అంటే అది బహిరంగంగా ఎక్కడ ఎన్నికల ప్రచారంలో అన్నప్పటికీ, అంటే అది అనటానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించారు కాబట్టి, సో కొంత అమెరికన్లు కూడా ట్రంప్ వైపు మొగ్గు చూపారనడానికి ప్రధాన కారణంగా ఉంది. జో బైడెన్ అనేక అంశాల్లో తప్పిదాలు చేశారు. ఇప్పుడు ఒక చిన్న విషయమే తీసుకుంటే, బంగ్లాదేశ్ విషయంలో ట్రంప్ స్పందించినట్లుగా జో బైడెన్ స్పందించలేకపోయారు. మనం అట్లాంటి విషయాలు కూడా చూడొచ్చు. రెండోది ఏంటంటే, జో బైడెన్ టైంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు కానీ, లేకపోతే వాళ్ళ కొనుగోలు శక్తి కానీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ట్రంప్ ఇస్తున్న హామీలు. అంటే ఆయన ఎట్లా చెప్పాడు, అసలు మన దేశంలో ఉన్న ట్యాక్స్ కడుతున్న ధనాన్ని తీసుకెళ్లి ఎక్కడో ఉక్రెయిన్ స్వతంత్ర పోరాటంలో మనం ఖర్చు చేయడం ఏంటి, అట్లాగే అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. అట్లా ఆయన ఎలాన్ మస్క్ విషయమే చెప్పారు. మీరు తప్పదు. అంటే ఎవరైతే ట్రంప్ కు సంబంధించిన టీంలో ఉండి కీలక పాత్ర పోషించారో ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల మీద ఖచ్చితంగా ఉంటుందనేది పాయింట్. ఇప్పటికే ఆయన వేరే దేశాలకు సంబంధించి కూడా ఎన్నికల విషయాల్లో తలదూర్చుతున్నారని అంతర్జాతీయంగా వార్తలు కూడా వస్తున్న పరిస్థితి కూడా మనకు ఉంది. ఇక మీరు చెప్పాలంటే మెక్సికో దానికి సంబంధించి చెప్పారు. ఇప్పుడు ఆయన ఏకపక్షంగా వెళ్తున్నారంటానికి ఏంటంటే, చైనా విషయంలో కానీ, ఇప్పుడు రష్యా విషయంలో కానీ ఆయన పుతిన్ మీద చేసిన, నేను జో బైడెన్ సరిగా వివరించలేకపోయారు, అదే నేనుంటే అసలు ఉక్రెయిన్ కి సంబంధించి యుద్ధమే జరిగేది కాదు, శాంతి ఒప్పందం కనుక రాకపోతే రష్యా మీద ఆంక్షలు విధిస్తాం అంటే అంతర్జాతీయంగా వేరే దేశాలకు సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా దురుసుగా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ట్రంప్ వెళ్తున్న విధానాలు, ఎందుకంటే ఆయన విజయం సాధించి ఉండొచ్చు, కానీ వాస్తవ పరిస్థితులు ప్రాక్టికల్ గా ఎవరెవరు ఇబ్బందులు అవుతాయి, వాళ్ళ విదేశాంగ విధానం కావచ్చు, వాళ్ళకి సంబంధించి అమెరికాకి సంబంధించి ఆయా దేశాల్లో ఉన్న వైఖరి కావచ్చు, వీటన్నిటిని అసలు ఆయన యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి సంబంధించే ఇప్పుడు కెనడాకి సంబంధించి కానీ పనామకాల విషయంలో, లేదంటే మెక్సికో అధ్యక్షురాలు కూడా అబ్జెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన గల్ఫ్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన గల్ఫ్ ఆఫ్ మెక్సికో దానికి సంబంధించిన వివాదమే మనం చూసినట్లయితే, అసలు వాళ్ళు ఏకంగా ఎక్కడికి వెళ్ళారు, 17వ శతాబ్దంలో మెక్సికో అమెరికా అని పిలుస్తారు. అప్పుడున్న పరిస్థితులు కూడా ఆమె వాళ్ళ ప్రెస్ మీట్ లో క్లాడియా గారు
మెక్సికో అధ్యక్షురాలు ఆమె వ్యాఖ్యానించిన పరిస్థితిని కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు దావోస్ లో ఈయన మనకి కెనడాకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, ఆయన ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పనామాకు సంబంధించి ఆయన పనామా కాలువకు సంబంధించి ఏదైతే చెప్పారో దాన్ని పూర్తి వ్యతిరేకత చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అంటే అసలు వేరే దేశాల సంగతి అటుంచితే ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఏదైతే ఇతర రాష్ట్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని 22 రాష్ట్రాలు న్యాయస్థానాలని ఆశ్రయించాయంటంలోనే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈవెన్ అమెరికన్ల మీద కూడా అనేది కూడా అక్కడ మనకి వైఖరి స్పష్టంగా చెప్తుంది అనేది నేను చెప్తాను సార్. రైట్ సార్, ఇదే విషయంపై కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణప్రసాద్ గారు, ఈ రోజు మీరు చెప్తున్నట్టుగా మన నరసింహారావు గారు చెప్పినట్టుగా, అలాగే మన మస్తాన్ రావు గారు చెప్పిన, తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రధానంగా మనం చూసినట్టయితే ఇది లాంగ్ ఆస్పెక్ట్లో అమెరికాకే ప్రమాదం అనిపెట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే ఇందులో భాగంగా మనం ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు తాత్కాలికంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కొందరికి నచ్చినట్టుగానే ఉన్నప్పటికును అది ఎప్పుడైతే మనం మనకు చాలా దూరంగా ఆలోచించినప్పటికైతే ఆ విషయంలో చాలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రమాదకరంగానే మారబోతున్నాయి. అమెరికాకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా అమెరికాకు సంబంధించిన ఏదైతే పేరు ఉన్నదో ఆ పేరును చెడు తీసుకొచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నారు. ఈ విషయంలో మీరేమంటారండి కృష్ణప్రసాద్ గారు? ఓకే, కృష్ణప్రసాద్ గారు ఆల్రెడీ లెఫ్ట్ బికాస్ హీ ఈజ్ ఇన్ అమెరికా, దట్స్ వై మేబీ హీఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ ఎట్ దేర్. సో తులసిరెడ్డి గారు మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు తాత్కాలికంగా మంచిగా అనుకున్నప్పటికును అది ఎప్పుడైతే మనం ఇన్ ఫ్యూచరిస్టిక్ దాంట్లో ఆలోచిస్తామో అప్పుడు చాలా ప్రమాదకరమైన అమెరికాకు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయని మనం భావించుకోవచ్చా? డెఫినెట్గా రాబు ఇవన్నీ అమలైతే కనుక ప్రపంచ దేశాల్లో అమెరికా ఏకాకి అయిపోతాడు. పక్కన ఉండే కెనడాకు నువ్వు దూరం అయిపోతుంది, మెక్సికోకు, భారతదేశానికి, ఆల్రెడీ చైనా, రష్యా, యూరోపియన్ కంట్రీస్ కు ఆల్రెడీ విదేశీ సహాయంలో విదేశీ సహాయం ఉండదు అంటున్నావు. కాబట్టి న్యాచురల్ గా మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ అన్ని దూరం అయిపోతాయి. కాబట్టి ప్రపంచంలో అమెరికా ఏకాకి అయిపోతుంది. వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆధిపత్యం అనుకుంటున్నారు. ఏకాకి అయిపోయినాక ఆధిపత్యం ఏముంటుంది? తర్వాత రెండవది ఆయన సంతకం పెట్టిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని నాకు తెలిసి అంత ఈజీ కాదు ఇంప్లిమెంట్ కావడం. ఇది ఆచరణలో చాలా మటుకు కోర్టులో ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే కొన్ని మా కోర్టులో పోతాయి. ఈ యొక్క జన్మతక పౌరసత్వం రద్దుకి సంబంధించే ఇది రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది కాబట్టి మళ్ళా దాన్ని చేయాలంటే మళ్ళా రాజ్యాంగ సవరణ, లేకుంటే కోర్టులో డెఫినెట్ కొట్టేస్తారు. కోర్టులో కొట్టేయకుండా ఉండాలంటే మళ్ళా రాజ్యాంగ సవరణ చేయాలా? మళ్ళా రాజ్యాంగ సవరణ చేయాలంటే నీకు సెనెట్ లో, హౌస్ ఆఫ్ ద పీపుల్ లో నీకు మెజారిటీ లేదు, 2/3 లేదు. ఇక్కడ సెనెట్ లో డెమోక్రటిక్స్ వచ్చేసి 47 ఉన్నారు, రిపబ్లికన్ వాళ్ళు 53 ఉన్నారు. కానీ 2/3 రావాలంటే 66 రావాలా? కాబట్టి సెనెట్ లో నీకు 2/3 మెజారిటీ రాదు. అదేవిధంగా హౌస్ ఆఫ్ ద పీపుల్ లో డెమోక్రాట్స్ 215 మంది, రిపబ్లికన్స్ 220 ఉన్నారు. అదే 2/3 రావాలంటే 300 రావాలా? ఆర్డర్ రాదు. తర్వాత 3/4 స్టేట్స్ వచ్చేసి రాజ్యాంగ సభ ఒప్పుకోవాలా? కాబట్టి అది రాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టులోనే పోయేట్టుగా ఉంది. లేదా రాజ్యాంగ సవరణ చేయాలనే కానీ ఇది పార్లమెంట్ లో కాదు. కాబట్టి జన్మతక్ పౌరసత్వం రద్దు అనేది నాకు తెలిసి అది ఇంప్లిమెంట్ కాదు. మిగతాయి కూడా వచ్చేసేసి కొన్ని జరగచ్చు కానీ మిగతాయి చాలా మటుకు వచ్చేసి అది ఏకాకిం చేసి మళ్ళా పునరాలోచించాల్సిన పరిస్థితికి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఎస్ సార్, ఇదే విషయంపై నరసింహారావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇది కేవలం అమెరికాకే ప్రపంచ దేశాలే కాకుండా అమెరికాకు కూడా ఇదే ప్రమాదకరంగా మారబోతున్న అమెరికా. అంటే ఈ నిర్ణయాలు ఏదైతే కఠిన నిర్ణయాలు అని చెప్పుకుంటూ రాబోతున్నామో అది శాశ్వతంగా నిలిచే నిర్ణయాలు కావు, అది కోర్టులో కొట్టబడిపోతాయి. కానీ ఇప్పుడు యూరోపియన్ దేశాలు మొత్తం వ్యతిరేకిస్తున్నాయి అమెరికాకు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి? స్వభావరీత్యా గతంలో ఇంగ్లాండ్ ఎట్లయితే ఇండియాని గ్రాడ్యువల్ ఆక్రమించిన వ్యాపారం పేరు మీద ఇవాళ ప్రపంచ దేశాలని అనేక రూపాల్లో శాసించి తన వైపు మలుచుకోవాలని చెప్పి అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో తనకు అనుకూలంగా తన దేశానికి ఉపయోగపడాలి అన్ని దేశాలు అందరూ అని చెప్పి అనుకుంటుంది. అది ఆచరణ సాధ్యం కాదు. ఎవరి దేశాల్లో వాళ్లకు మౌలిక సమస్యలు ఉన్నాయి,
ఉపాధి సమస్య, అన్ని సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఆ దేశానికి అవసరం అంటే ఇక్కడ నుంచి 5% ఆఫ్ ది టోటల్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్నారో 5% ఉన్నారు టోటల్ 30 crores లో. అందులో 5% ఇండియన్స్ ఉన్నారు. కాబట్టి ఇండియన్స్ ఇవాళ పిల్లల పౌరసత్వమే రద్దు చేస్తామనంటే అక్కడ పోయి వాళ్ళకి ఎట్టి చాకరీ చేయాలి. ఇక్కడ కుటుంబం కూడా లేదన్న తర్వాత పిల్లల్ని కూడా అక్కడ గుర్తించాలన్న తర్వాత అసాధ్యమైంది. అందుకని లాభ నష్టాలు ఒక భాగం, కానీ అంతర్జాతీయంగా ఇవాళ మారల్స్ లేకుండా క్రికెట్గా ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాన్ని శాసించి ఆ విధంగా ఏంటంటే డిక్టేట్ చేద్దామని చూస్తుంది. అందుకే అమెరికన్ సామ్రాజ్యవాదానికి యూరోప్ దేశాల్లోనే వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఉక్రెయిన్, రష్యా ఆ సందర్భాల్లో జరిగింది, అలాంటి సింప్టమ్స్ కనబడ్డాయి. ఇవాళ ఏంటంటే ఇవాళ కెనడాని అన్న తర్వాత కెనడా మాత్రమే కాదు యూరోప్ దేశాలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ భారతదేశం పెద్ద దేశం, రెండో పెద్ద దేశం సీరియస్ గా ఆలోచించుకోవాలి. తన కాళ్ళ మీద తను నిలబడటానికి అమెరికాకి వెచ్చి చాకిరీ చేయటం కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుని భారతదేశంలో ఆ విధమైనటువంటి ఉద్యోగ ఉపాధి వనరులు కల్పించే ఆలోచించాలి. ఇవాళ చైనా ఎగ్జాంపుల్గా ఉంది. ఇవాళ దాదాపుగా అంతర్జాతీయ వాణిజ్యంలో కానీ జీడిపిలో కానీ అన్నిట్లో ఏంటంటే ఇవాళ దాదాపుగా 2వ స్థానం కాదు, కొన్నిట్లో మొదటి స్థానానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే 150 కోట్ల మంది ప్రజల చైనా హ్యూమన్ పవర్ ని ఉపయోగించుకుని అప్డేట్ చేసుకుంటూ అన్ని రంగాల్లో అప్డేట్ చేసుకుంటూ వాళ్ళకు ఉపాధి, షెల్టరు, ఆ విధంగా అంటే జీతం, ఆ విధంగా ఇప్పుడు ఎందుకంటే ఫేర్ వేజ్ కోసం ఇవాళ యూరోప్ దేశాల్లో పెద్ద చర్చ జరుగుతుంది, ఇంక్లూడింగ్ అమెరికాలో. ఇవాళ బైడెన్ చేసిన నిర్ణయాలు ఏదైనా కావచ్చు. ఇవాళ జీవన వ్యయం కూడా పెరిగింది, వస్తున్న ఆదాయంతో ఇబ్బందిగా ఉందని చెప్పి ఇవాళ అమెరికన్ ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితుల్ని మానవ పేరుతంగా మరింత జటిలం చేసుకోవడం ద్వారా సరిహద్దు దేశాలు కావచ్చు, ప్రపంచ దేశాలలో పెద్ద దేశంగా ఏదో అడ్వాన్స్ అయిన దేశంగా ఇతరుల గౌరవాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ చైనా లాగా, మరో వియత్నాం లాగా, మరో క్యూబాని ఎన్ని కట్టడి చేసినా ఇవాళ 50 సంవత్సరాలను తట్టుకుని నిలబడుతుంది. ఆ విధంగా భారతదేశం కూడా ఇవాళ జూనియర్ పార్ట్నర్ గా గతంలో బైడెన్, ట్రంప్తో ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం ఎందుకు పోలేదు మోడీ అని చర్చిస్తున్నాం. అది నిజంగా పెద్ద చర్చనీయాంశం కాదు. కానీ ఏమిటి పోకుండా ఉండటంలో అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోవటం వల్ల ఆయన పొగరబోతులు చేసే నిర్ణయాల యొక్క ఇంపాక్ట్ ఈ వీళ్ళ మీద కూడా ఉంటుందా, ఆ విధంగా చెడుగా పరిమిస్తుందా అని అనుకోవచ్చు. అందుకే భారతదేశం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి తన పౌరులని అమెరికాకి పంపించే విషయంలో. ఆ విధంగా భారతదేశం తన కాళ్ళ మీద నిలబడి స్వయం సత్తాగా దేశంగా అభివృద్ధి కావడానికి చైనా లాంటి చైనాలో మంచి చెడు ఏదైనా ఉండొచ్చు, మంచిని తీసుకోవచ్చు. ఆ విధంగా 2వ ప్రపంచ పెద్ద దేశం ఏంటి ఇండియా వీటి నుంచి గుణపాఠాలు తీసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. జాగ్రత్త పడకపోతే ట్రంప్ అమెరికాలోనే ఆయన నిర్ణయాల వల్ల వ్యతిరేకించేటువంటి భౌతిక పరిస్థితులు వస్తాయి. వాళ్ళని అంతగాగి కనుక పోతే ఎట్టి చాకరీలతో చేయిస్తామంటే భారతదేశ ప్రజలు కూడా మోడీ మీద కూడా వాళ్ళతో ఉండే సంబంధాన్ని కూడా ఇవాళ ప్రశ్నించేటువంటి అవకాశం వస్తుంది. అందుకనే శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారానికి అంతర్గతంగా దేశాల్లో ఆంతరిక పరిస్థితులు సమస్యలు వాడు పరిశీలించుకోవాలి. ఇతర దేశాల మీద ఉన్మాదంతో కాలు దూవటం అనేది ఏ విధంగా కరెక్ట్ కాదు. ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని ఉపసంహరించుకుంటున్నా ఉంటున్నారు. ఇదో ఉన్మాదమా కాదా? రేపు అమెరికాలో ఏదైనా జరిగితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తను నెత్తి మీద వేసుకుని చేయటం లేదా? కాబట్టి చిన్న దేశాలకు చేయటం పెద్ద దేశాలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. దాన్ని ఉపయోగించుకోవడం ఉన్మాద చర్య. అదే విధంగా ఒక నిమిషం, అదే విధంగా ఏంటంటే ఇవాళ ప్యారిస్ నుంచి ఇంత పెద్ద చర్చ జరిగే ఒప్పందం దానికి బయట తీసుకోవడం అనేది పూర్తిగా దుర్మార్గమైన చర్యలు. ఇవి ఏ విధంగా కూడా యాక్సెప్టబుల్ కాదు అని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. ప్రస్తుతం మనం ఒకసారి చూస్తున్నట్టయితే భారత సంతతికి చెందిన గుజరాత్కు వాసులైన 4 కెనడా నుంచి వెళ్ళి అమెరికాలో వలసగా అక్రమంగా వలస వెలుస్తూ 2022లో 4 కోటీశ్వరులు, గుజరాత్కు సంబంధించిన కోటీశ్వరులు అక్కడ అక్రమంగా వలస వెళ్తూ -20 degrees ఎక్కడైతే ఉందో అక్కడ చనిపోవడం జరిగింది. భార్యాభర్తలు శవాలు దొరికాయి. కొన్ని రోజుల తర్వాత చిన్న పిల్లగాళ్ళు 3 years and 6 years old బేబీస్ కూడా ఫౌండ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మనం
వలసలు అయితే అక్రమ వలసలను అరికట్టడానికి కారణాలేంటి? ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఎంత పొగిడినప్పటికీ ట్రంప్ మన దేశ పట్ల ఒకవైపేమో మంచిగా సానుభూతి ప్రకటిస్తూనే మరోవైపు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటూ మన మీద ట్యాక్సెస్ విధిస్తాము అని చెప్పి బెదిరించే ధోరణిలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వ ప్రధాని అయినటువంటి మోడీ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది? మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? అంటే మీరు ప్రధానంగా ఫస్ట్ చెప్పిన మెక్సికోకి సంబంధించి అక్రమాలు, నిజానికి మన ఇండియన్స్ ఇప్పుడు మనం ఏదైనా దేశంలో అంతర్జాతీయంగా చూసినప్పుడు ఒక టెర్రరిస్ట్ దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఆ ప్రాంతంలో వేరే దేశాల వాళ్ళు ఉంటే వాళ్ళ రాయబారుల ద్వారా అంబాసిడర్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తారు. ఏంటి, మీ అందరూ చాలా సురక్షితంగా ఉండండి, అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ టెర్రరిజం దాడులు జరుగుతాయి. మెక్సికోకి సంబంధించి అక్కడ అమెరికా ప్రభుత్వం అనేక విధాలుగా వలసదారులకు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా బాగుండదు. అక్కడ నిజానికి మారక ద్రవ్యాలు కానీ లేదంటే ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి స్మగ్లింగ్ జరుగుతుందని మెక్సికో వలసదారులకు సంబంధించి చాలా కఠిన వైఖరి అవలంబిస్తారన్నప్పుడు ఈవెన్ ఇండియన్స్ కూడా, అంటే మన భారత ప్రభుత్వం కూడా ఆ విధంగా వెళ్లే ఇండియన్స్ ఎవరైతే వలసదారులుగా వెళ్తా ఉన్నారు ఇండియన్స్ కి కొంత అవేర్నెస్ కల్పించాలి. చాలా అట్లా వెళ్ళటం ఏ విధమైన ప్రమాదాలకు దోహదం చేస్తుందనే విషయాన్ని కూడా వార్న్ చేయాల్సిన అవసరం ఉందనేది నేనంటాను. అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్కి సంబంధించి మనం చూసినట్లయితే మనం కొన్ని విషయాల్లో కొంత లిబరల్ గా ఉన్నప్పటికీ చాలా అంశాల్లో ఇటీవల కాలంలో తీసుకుంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ జనగణన కానీ అట్లా భారతీయులు ఎవరు లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చింది ఎవరు, ఇవన్నీ కూడా మనం కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకుంటున్నాం. అదేవిధంగా మెక్సికోకి సంబంధించి మీరు అన్నట్టు ఇండియాకి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నప్పుడు అలాంటి హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ భారతీయులు కూడా అలాంటి ప్రమాదకర పరిస్థితుల్ని అవాయిడ్ చేసి సక్రమ మార్గంలోనే వెళ్లాల్సిన అవసరాన్ని కూడా నేనైతే చెప్తాను. ఇంకొకటి విషయానికి వచ్చినట్టే ఇప్పుడు ట్రంప్ కి సంబంధించి ప్రమాణ స్వీకారానికి మనకి జయశంకర్ గారు వెళ్ళారు, మిగతా మోడీ గారిని పిలవలేదనే విషయం నాకు తెలిసి ఏంటంటే మరి కొద్ది రోజుల్లో వైట్ హౌస్ లో వివిధ దేశాధినేతలతో ఒక సమావేశాన్ని కాల్ఫర్ చేశారని విన్నాను. అది కొన్ని రోజుల్లోనే బయటకు వస్తుంది. వాళ్ళ మీడియా ఆల్రెడీ లీక్లు ఇచ్చింది. ఆ తర్వాత మనకి చైనాకి సంబంధించి కానీ భారత్కి సంబంధించి కానీ, అంటే ప్రపంచంలో మనకి ఏదైతే అమెరికాకి పోటీగా ఉందో చైనాకి సంబంధించి ఆయన విజిట్ పెట్టుకున్నట్టుగా నాకున్న సమాచార సాధనాల ద్వారా నేను తెలుసుకున్నది. అదేవిధంగా ఇండియాకి సంబంధించి మనకి త్వరలో ఇక్కడ ఇండో పసిఫిక్ దానికి సంబంధించి ఒక సమావేశం భారత్ లో జరగబోతాం. దానికి సంబంధించి అక్కడ అమెరికా అధ్యక్షుని హోదాలో ఆయన ట్రంప్ ఇక్కడ సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2020లో ట్రంప్ భారత్ని సందర్శించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశం మీద ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే దీనిలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది భారతీయులు. ప్రపంచంలోనే ప్రబల శక్తిగా ఎదుగుతా ఉంది భారతదేశం. అలాంటి భారతదేశంతో ఆయన సానుకూల వైఖరిని అవలంబించాల్సిన ఆవశ్యకత వాళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే భారత్ మంచి మార్కెట్, 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో అమెరికా కంపెనీలకు కావచ్చు, అమెరికాకి తీసుకున్న అనేక అంశాల్లో ప్రభావితమయ్యే అంశాలు ఉన్నాయి. వాళ్ళకి అమెరికాకి సంబంధించి కూడా ఎన్నో విధాలుగా సానుకూలంగా ఉన్న అంశం ఉంది మార్కెటింగ్ పరంగా చూసినట్లయితే. ఇంకా మీరు సుంకాల విషయానికి వచ్చారు. అంటే ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే ఒకటి చెప్పాడు, అమెరికాకి సంబంధించి ఎవరైతే వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నప్పుడు వస్తువుల మీద ఎక్కువ ట్యాక్స్లు విధిస్తారో ఆయా దేశాలకు సంబంధించి మేము కూడా అదే విధంగా సుంకాలను కూడా అత్యధికంగా వసూలు చేస్తామని ఆయన ఎన్నికల ప్రచారంలోనూ చెప్పిన పరిస్థితి ఉంది. అది అమెరికా పౌరుల్ని ఆకర్షించడానికి కావచ్చు, కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో అది పెట్టిన అంశం ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. అయితే ఆయన గెలుపు ఒకటే ప్రాతిపదికగా తీసుకొని బైడెన్ వ్యతిరేకించారు కాబట్టి నన్ను ఈ అంశాలు నా మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టాను కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు అనుకూలంగా ఓటు వేశారనే ఒకే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. ప్రాక్టికల్ గా ఆయన ఇప్పుడు పారిస్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అంశం కావచ్చు, లేదంటే WHO నుంచి బయటకు వచ్చిన అంశం కావచ్చు, లేకపోతే చైనా
రష్యాలకు సంబంధించి ఆయన దుందుడు వైఖరి కావచ్చు, వీసాలకు సంబంధించి పౌరసత్వానికి సంబంధించిన అంశం కావచ్చు, మెక్సికో కెనడాల మీద అంశం కావచ్చు, ఇవన్నీ కూడా రానున్న కొద్ది రోజుల్లోనే ఆయన పునఃసమీక్షకి వెళ్తారనేది కూడా నాకైతే అనిపిస్తా ఉంది. అది ఆ సమీక్షకు వెళ్ళినప్పుడు కానీ ఇంకా పూర్తిగా మన భారతదేశానికి సంబంధించి ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది అనేది తేటతలం అవుతుంది అనేది నేను చెప్తాను. ఓకే రైట్ సార్. ఇదే విషయంపై తులసిరెడ్డి గారు ఎండ్ ఆఫ్ ద మన షోకు సంబంధించిన ఒక విషయం మీతో అడగదలుచుకున్నాను సార్. ఏంటంటే పుట్టకొడుగుల్లా పుట్టుకొచ్చిన విద్యా సంస్థలు మన భారతదేశంలోనే కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఇలాగే పుట్టుకొచ్చాయి. వేలాది లక్షల రూపాయలు కనీసం ఒక విద్యార్థి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదువుకోవాలని కాదు, చదువుకొనాలంటే 50 లక్షల రూపాయలు కనీసం మనం చెల్లించవలసి అవసరం ఉన్నది. అలాంటప్పుడు అక్కడ ఎన్నో యూనివర్సిటీలు మూతబడ్డాయి. ఆ నేపథ్యంలో వేలాది మంది మన విద్యార్థులు అక్కడ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీస్ లేకపోవడంతో అక్కడ వాళ్ళు పరేషాన్ అయ్యారు. ఈ విషయంలో ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవడం పట్ల మన భారతదేశ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? గత 10 సంవత్సరాల కాలంలో మనం చూసినట్టయితే లక్షలాది మంది విద్యార్థులు వెళ్ళారు, ఇప్పుడు కూడా వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు తగ్గింది, అమెరికాకు వెళ్ళడం అనేది తగ్గి కెనడాకు వెళ్ళడం తగ్గింది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రతినిధిగా మీరేమంటారండి? కంక్లూడ్. ఇప్పుడు భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా 2 విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మెయిన్ గా అమెరికా ఉద్యోగాల కోసమే మొత్తం ఈ యొక్క పాఠశాల విద్యలో మొత్తము మాతృభాషనే తెలుగు మీడియం వచ్చేసి రద్దు చేసేసి ఇంగ్లీష్ మీడియం అనేది కేవలం వచ్చేసి మెయిన్ గా అమెరికా ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకోను మిగతా కొన్ని దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ కానీ అమెరికానే ఉన్న ఉద్యోగాలే వాళ్ళ పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పటికైనా సరే మనమేమి ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పలేదు. కానీ దానికోసం ఆ ఉద్యోగం కోసము ఒక ఉద్యోగం కోసము 99 మందిని వీళ్ళకు తెలుగు మీడియం రద్దు చేసి ఏదో మబ్బుల్లో నీళ్లు చూసి నీళ్లు ఒలగబోసుకున్నట్టు. కాబట్టి ఆ విధంగా ఇది ఒకటి గుణపాఠం నేర్చుకోవాలా ఆంధ్రప్రదేశ్, భారతదేశం. రెండవది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్తున్నారు, బిడ్డల్ని కనండి అని చెప్పేసి మనకు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇవి చూసినప్పుడు అమెరికాలోనే పరిస్థితి వచ్చేసి ఈ విధంగా అయినప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో కూడా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్స్ వస్తా ఉన్నాయి. ఈవెన్ దేశంలోనే ఒక రాష్ట్రానికి రాష్ట్రంలోనే ఒక ప్రాంతానికి వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచంలో నంబర్ 1 జనాభాలో ఉన్నాము. డెన్సిటీ పాపులేషన్ వచ్చేసి 435 ఉన్నాం. అమెరికా వచ్చేసి 37 ఉంటే 435. కాబట్టి దీన్ని కూడా వచ్చేసి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి మీడియము ఇంగ్లీష్ మీడియం వచ్చేసి వ్యామోహం ఒకటి, రెండవది వచ్చేసి జనాభా కనండి, బిడ్డల్ని కనండి అని చెప్పేసి. ఇంకా మూడవది వచ్చేసి నేను ముందే చెప్పినట్లు ఇది అమెరికాకు బూమరాంగ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది ఒక స్థాయి పెంటారు. ఎందుకంటే మేధో సంపత్తి మనలా దేశం లాంటి దేశాల నుండి మేధో సంపత్తి తగ్గుతుంది అక్కడికి. రెండవది మెక్సికో లాంటి దేశాల నుండి మానవ వనరు తగ్గిపోతుంది. వాళ్ళు అక్కడ మేధో సంపత్తి తక్కువే, మానవ వనరు అందరూ ఒక రకమైన మధ్య చేసేవాళ్ళే కానీ కింది పనులు చేసే వాళ్ళు చాలా తక్కువ. అదంతా మెక్సికో వాళ్ళు చేయాలి. కాబట్టి ఆ విధంగా అక్కడ సఫర్ అవుతారు. మేధో సంపత్తి మనలాంటి దేశాల నుండి రాకుండా సఫర్ అయిపోతారు. ఆఖరికి వచ్చేసి మళ్ళా పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది. కాబట్టి ఇది ఎలాగో కోర్టులు ఉన్నాయి, చాలా మటుకు మీరు చెప్పినట్లు స్టేట్స్ వచ్చేసి అక్కడ కోర్టులకు పోతున్నాయి. కాబట్టి ఇది అంత ఈజీ కాదు. మొత్తం కొన్ని ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొన్ని వరకు దేశానికి ఉపయోగపడతాయి, కొన్ని ఇంప్లిమెంట్ కావచ్చు. కానీ చాలా మటుకు ఇంప్లిమెంట్ కావు. ఇంప్లిమెంట్ అయినా కానీ మళ్ళా వచ్చేసి పునరాలోచించి రివర్స్ పోవాల్సిన సమయం వస్తుంది అని నా అభిప్రాయం. రైట్ సార్. ఇదే విషయంపై లాస్ట్ వర్షన్గా ఒకసారి నరసింహారావు గారు మీరు చెప్పండి. అమెరికా బిలాంగ్స్ టు ద బ్లాక్ ఈస్ అని చెప్తారు, కానీ ఈరోజు బ్లాక్ ఈస్ని మొత్తం పక్కన పెట్టేసి అక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు రాజ్యం మేల్కుంటూ బ్లాక్ ఈస్ని మొత్తం తరిమేశారు. ఒక దశలో ఎక్కడ ఎంత దారుణంగా వాళ్ళతో వ్యవహరిస్తున్నారంటే నిర్దాక్షిణంగా వారిని కొట్టడం జరుగుతుంది, బహిరంగంగా వారి మీద కాల్పులు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో లాస్ట్ వర్షన్గా మీరేమంటారండి? ఇవాళ బ్లాక్స్ లేకుండా అసలు అమెరికా లేదు. ప్రపంచ దేశాల్లో యువత చదువుకున్న వాళ్ళు లేకుండా అమెరికా లేదు అనేది అదొక భాగం. కానీ ప్రధానంగా బేసిక్ గా అమెరికా పౌరుల యొక్క అవసరాలకి అన్ని విధాల దోహదపడుతుంది బ్లాక్స్. అయితే బ్లాక్స్ ఏళ్ళ వాళ్ళు బాధ్యతగా మరో విధంగా గౌరవప్రదంగా ఉండే బదులు న్యూన్యతతో చూస్తున్నారు, ఒక విధంగా అంచేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు.
బహిరంగ కాల్పులు కూడా చేసి చంపేస్తున్న పరిస్థితి. అమెరికాలో అలాంటి సంఘటనల మీద అమెరికా పౌరులే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. అది శాశ్వతంగా సాధ్యం కాదు. అది మార్చుకుని ఆ విధంగా వాళ్ళని కూడా ఆ దేశంలో అంతర్భాగంగా అవసరాల కోసం సమన్వయం చేసుకోవడం మంచిది తప్ప బ్లాక్స్ మనుషులు కాదు, మానవత్వం లేనటువంటి ధోరణి వాళ్ళ అమెరికా కనుక వ్యవహరిస్తే శాశ్వతంగా ప్రజలు లేకుండా ప్రపంచ దేశాల సమన్వయం లేకుండా అమెరికా ఉండదు. ఇవాళ బ్లాక్స్ లేకుండా అమెరికా సాధ్యం కాదు. అది అమెరికా ఏంటంటే నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ సంపద ఉండొచ్చు, కానీ సంపద ఉన్నప్పటికీ అమెరికా ప్రజల జీవన వ్యయం పెరిగింది అని ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇవాళ భారతదేశంలో అలాంటి పరిస్థితులు. అందుకే ఇవాళ బ్లాక్స్ మైనస్ ఈజ్ నో అమెరికా. ప్రపంచ దేశాల విద్యావంతులు లేకుండా అమెరికా లేదు. అసలు అమెరికా స్వతంత్రంగా అది ఒక దేశమే కాదు, ఒక జాతే కాదు, అనేక చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరి సమన్వయం ఏర్పడింది. అది నెగిటివ్ గా నేను మాట్లాడటం ఉద్దేశం కాదు, కానీ ఇవాళ బ్లాక్స్ ని వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోవాలి, ఎక్యుమిలేట్ చేసుకోవాలి, ఆ విధంగా వాళ్ళని సమన్వయం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళ మీద జరిగే దౌర్జన్యాలు ఏవైనా అమెరికా ప్రజలు కాదు, ప్రపంచ ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డిబేట్ సార్. ఫోర్ సైజ్ టీవీ డిబేట్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి, తులసిరెడ్డి గారికి, నరసింహారావు గారికి, మనకు సంబంధించిన మస్తాన్ రావు గారికి, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి మనతోని కొద్దిసేపు మాత్రం మాట్లాడిన కృష్ణప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఒక విషయం మాత్రం చెప్తున్నా. ఎలన్ మస్క్ లాంటి వ్యక్తియే వలసదారునిగా వచ్చిన నేను ఈరోజు ప్రపంచ కుబేరులలో నేనొక్కనైనాను కాబట్టి వలసవాదులను ఆపడం ఎవరి తరం కాదు అని ఎలన్ మస్క్ కూడా చెప్పడం జరిగింది. ఇదే తరుణంలో భారత సంతతికి సంబంధించిన ప్రధానమైన పాత్ర, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎదగడానికి ప్రధానమైన పాత్ర వహించిన భారతీయులు తన సత్తా చాటారు. ఈరోజు దానికి సంబంధించింది మనం కఠినమైన చర్యలు కాకుండా ఆలోచన పరంగా ఆలోచించే విధంగా నిర్ణయాలు తీసుకుంటానని ఆశిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైజ్ టీవీ.